వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు మనం వచ్చేసి కిచెన్లో ఉన్నాం. సో కిచెన్లో ఎందుకు అనుకుంటున్నారా, కిచెన్లో వచ్చేసి ఈరోజు మనం స్పెషల్ డిష్ చేయబోతున్నాం. అదేంటి అంటే చేపల పులుసు. సో పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎట్లా ప్రిపేర్ చేసుకుందాం, దాని టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో అలాంటి ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం. మొదటిగా కావాల్సినవి చేపలండి. ఇవి ఏటి బొంతలు అంటారు. ఇవి పులుసుకి చాలా బాగుంటాయని మేము ఏటి బొంతల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి ఏటి బొంతల్ని ఇట్లా చక్కగా నీళ్ళతో కడిగేసుకొని కళాయిలో పెట్టేసుకున్నాం. తర్వాత మనకి మిక్సీ కొట్టేందుకు మసాలా దినుసులు, అలాగే టమాటా, ఉల్లిపాయలు రెడీగా పెట్టేసుకున్నాం. మసాలా దినుసులు వచ్చేసి కరివేపాకు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ మనకి కావాల్సిన పదార్థాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాం. అలాగే టమాటా ముక్కల్ని చక్కగా కట్ చేసేసుకొని, ఆనియన్స్ని కట్ చేసుకొని బౌల్లో తీసేసుకున్నాం. సో ఇవి ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసేసుకున్నాం మిక్సీ జార్లో. చూస్తున్నారు కదా, అన్ని మసాలా దినుసులు ఒక బౌల్లో వేసేసుకొని మిక్సీ కొట్టేందుకు రెడీ అయిపోతున్నా. అన్ని మసాలా దినుసులు కలిపి మిక్సీ కొట్టిన తర్వాత మనకి ఇట్లా మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టేసామండి. సో అందులో మనము ఆనియన్స్, మిర్చి వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం సరిపడినంత. చెప్పడం మర్చిపోయాను, అలాగే మనకి కావాల్సిన సరిపడినంత చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి పక్కన. అంతలో మనకి ఇట్లా ఆయిల్లో వేయించిన ఆనియన్స్ని వేయించాలి. సో ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకొని ఇట్లా కొంతసేపు వేయించాలి. ఇప్పుడు మనం చేపలను కడిగేసి రెడీగా పెట్టుకున్నాం కదా వేరే కళాయిలో. అందులో చేపల్లో పసుపు వేసి అలాగే ఉప్పు వేసి మొత్తాన్ని కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు మిక్స్ చేసేసుకొని సో ఆ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది, మీరు చూడొచ్చు. ఇటువైపు వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. అదిగోండి, ఉప్పు వేస్తున్నాం కళాయిలో. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఆయిల్లో వేసేసాం. అది కొంచెం వేగాలి. సో అంతా మిక్స్ అయ్యి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు వేగిన వరకు మనం వెయిట్ చేయాలి. ఇదిగోండి, మసాలా వేసిన తర్వాత ఇట్లా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మసాలా అంతా వేయిందో లేదో అన్నట్టు.
ఇప్పుడు మసాలా అంతా చక్కగా వేయిన తర్వాత మనము అన్నీ సోక్ చేసి పెట్టుకున్న ఫ్రై ముక్కలన్నిటినీ ఇట్లా ఈ ఆయిల్ ఫ్రైలోకి యాడ్ చేసేస్తామండి. సో ఇప్పుడు ఆ మసాలా అంతా ఈ చేపలకి పట్టేటంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని మనము కలుపుకోవాలి. సో గరిటతో బాగా తిప్పుకొని అది కొంచెం వేగే వరకు అట్లా మనం కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని అట్లా చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు మనం చింతపండు పుల్లని నానబెట్టుకున్నాం కదా, అది వేరే కళాయిలో తీసేసుకొని బాగా మరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి చింతపండు పుల్లని. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కళాయిలో తీసేసుకొని ఇట్లా వాటర్ అంతా వచ్చేటట్టు పిడుచుకొని రెడీ చేసుకోవాలి ఆ చేపల్లో పులుసు కలపడానికి చింతపండు నీళ్ళని. సో అది రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఆ చేపల్లో మనం చింతపండు రసాన్ని మిక్స్ చేసేస్తున్నాం. చేపల్లో మిక్స్ చేసేసాం కంప్లీట్గా. ఇప్పుడు అది వచ్చేసి లో ఫ్లేమ్లో అలా మరుగుతూ ఉంటుంది. మనం అలాగే స్లోగా చేపల ముక్కలన్నిటినీ కలుపుతూ ఉండాలి పైనుంచి అన్నిటికీ రసం పట్టేటట్టు. సో స్లోగా బాయిల్ అవుతూ ఉన్నది రసం విత్ ఫిష్. వచ్చేసి ఆన్ ద వే అండి. గుమగుమలాడించే అందమైన నోరించే పులుసు మనకి రెడీ అవ్వబోతుంది. సో మనం ఈ పులుసు ఇంకొంచెం టేస్టీగా మార్చడానికి బెల్లం అనేది యాడ్ చేసామండి. చిన్న పీసే యాడ్ చేసాం. కొంచెం పుల్లగా తీయగా అనిపిస్తుంది కదా, ఆ విధంగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాం. సో మీరు కూడా చూస్తున్నారు కదా. మెయిన్ రీజన్ అంటండి నీసు స్మెల్ రాకుండా ఉండడానికి బెల్లం ముక్కని యాడ్ చేస్తామంట. సో అదండి రీజన్ అండ్ సీక్రెట్ కూడా అది. బెల్లాన్ని యాడ్ చేస్తే మనకి నీచు స్మెల్ ఏమీ రాకుండా ఉంటుందంట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయిల్ అవుతుంది, కుతుకుతులాడుతుంది చేపల పులుసు. ఏటి బొంతలు పులుసు రెడీ అవుతుంది. చేపల పులుసు రెడీ. సో ఇప్పుడు ఇది వేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. ఉంటాను. బాయ్ బాయ్.